మరి రావణ లంక ఎక్కడుంది? మీకు ప్రైమ్ మెరిడియన్ రేఖ తెలుసు కదా. ప్రాచీన కాలంలో ఈ రేఖ ఉజ్జయిని నుంచి మొదలవుతుంది. రావణ లంక ఈ రేఖ పైన ఉంది అని సూర్య సిద్ధాంతం లాంటి ఖగోళ గ్రంథాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న శ్రీలంక ఈ రేఖ పైన లేదు. మరి రావణ లంక ఎక్కడుంది? సుగ్రీవుని ప్రకారం రావణ లంక 100 యోజనాల దూరంలో 100 యోజనాల విస్తీర్ణంలో ఉంది. కానీ ప్రస్తుత శ్రీలంక కేవలం 36 యోజనాలు మాత్రమే ఉంది. రామాయణం ప్రకారం 100 యోజనాలంటే అది ఇప్పుడు మాల్దీవ్ చుట్టుపక్కల ఉండాలి. నీలేష్ నీల్కంఠ్ అండ్ ఆదిత్య సత్సంగి అనే స్కాలర్స్ కూడా రావణలంక మాల్దీవ్స్ చుట్టుపక్కలే ఉండాలి అని చెప్పారు. ఓషన్ సైంటిస్ట్స్ కూడా ఈ మాల్దీవ్స్ చుట్టుపక్కన ఒక పెద్ద భూభాగం 6000 నుంచి 10,000 సంవత్సరాల ముందు మునిగిపోయింది అని చెప్పారు. కాబట్టి ఈ మునిగిపోయిన ప్రదేశంలోనే రావణలంక ఉండే అవకాశం ఉంది. 10,000 ఏళ్లలో టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్స్ లేదా సునామీ లాంటి ఎన్నో కారణాల వల్ల సముద్రంలో కలిసిపోయి ఉండవచ్చు. మరి వానరులైన నలుడు నీలుడు కట్టిన వారధి ఎక్కడ ఉంది అనేది ప్రశ్న. దీనికి కూడా సమాధానం రామాయణాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే మనకు దొరుకుతుంది. రావణ సంహారం జరిగిన తర్వాత రాక్షసులు మన భారత భూమిలోకి రాకుండా సేతువుని రాముడి ధ్వంసం చేసినట్టుగా రామాయణంలో రిఫరెన్స్ ఉంది.